అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. ఎస్పెషల్లీ ఇటీవల భారత్ దాడితోటి పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి వణుకు పుడుతోంది. దీంతో పాకిస్తాన్ ఏం చేస్తుందంటే అణ్వాయుధాలతోటి బ్లాక్మెయిల్ చేస్తుంది. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, సో ఈ అణ్వాయుధాలతోటి మీ మీద దాడి చేస్తామనేటటువంటి ఒక సంకేతాలు ఇస్తూ కూడా ముందుకు పోతుంది. అది బెదిరింప, బ్లాక్మెయిల్ అనేది పక్కన పెడితే, సో పాకిస్తాన్ ధైర్యం ఏంటి అంటే ఈరోజు మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అనేటటువంటి ఒక ధైర్యంతో ఉంది. అయితే ఇటీవల 11 ఎయిర్ బేసుల్ని భారత్కు సంబంధించినటువంటి బ్రహ్మోస్ క్షిపణులు వెళ్ళి టార్గెట్ చేసి ధ్వంసం చేసిన పరిస్థితి. అయితే ఇందులో సర్గోడా అనేటటువంటి ఒక ఎయిర్ బేస్ ఉంది పాకిస్తాన్లో. సో ఈ సర్గోడా ఎయిర్ బేస్ అనుకొని కిర్నా హిల్స్ అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. ఈ రెండింటికి మధ్యలో పాకిస్తాన్ ఏం చేసిందంటే తన అణ్వాయుధాలను దాచిపెట్టింది. సో అణ్వాయుధాలు ఎలా దాచిపెడతాయంటే లిక్విడ్ రూపంలో, గ్యాస్ రూపంలో, అక్కడ ఉన్నటువంటి భూమిలో బంకర్ల రూపంలో వాటిలో స్టోర్ చేసి పెడతాయి. సో ఎక్కడైతే ఈ అణ్వాయుధాలను దాచిపెట్టిందో ఆ ప్రాంతంలో భారత్కి సంబంధించినటువంటి బ్రహ్మోస్ వెళ్ళి టచ్ చేసింది. అది భారత్కి తెలిసి జరగలేదు, కానీ జరిగితే ఏమైపోయింది అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి లీకేజ్ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా ఇబ్బందులు పడ్డారు, భయాందోళన చెందారు. వెంటనే ఏం చేశారు అంటే నిపుణులు రప్పించి అమెరికా నుంచి దాన్ని సెట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు పాకిస్తాన్ మాటికి అణ్వాయుధాల పేరెత్తుతోంది. ఆ దేశ ప్రధానమంత్రి కావచ్చు, అంతేకాకుండా ఆ దేశానికి సంబంధించిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కావచ్చు, వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అణ్వాయుధాలతోటి భారత్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో భారత్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు భారత్కి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే భారత్ ఇప్పుడు కూడా అణ్వాయుధాలు కానీ ఏమీ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి సైన్యానికి కానీ అక్కడ ఉన్నటువంటి పౌరులు కానీ ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేయాలి. కానీ అక్కడ టార్గెట్ చేసింది ఎవరిని? అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులను టార్గెట్ చేస్తే పాకిస్తాన్ పాపం తన మీద దాడి జరిగిందని చెప్పి తను ఊహించేసుకొని దాన్ని పోయి చెత్తను ఎత్తినేసుకొని భారత్ మీద దాడికి వచ్చింది. భారత్ మీద దాడికి వస్తే భారత్ సైలెంట్గా ఉండదు కదా. సో రోజు కూడా ఈ గిల్లి కజ్జాలు వీటిని తట్టుకోలేదు కదా. దాంతో ఏం చేసింది భారత్? అక్కడ ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద టార్గెట్ చేసింది. సో చెల్లు అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మళ్ళీ పాకిస్తాను ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరి మధ్య ఒక చర్చలు సజావుగా సాగాయి. అంతేకాకుండా ఇద్దరు డీజీఎంఓలు మాట్లాడుకున్నారు. సో తొందరలోనే ఇంకొక సమావేశం కూడా ఉండబోతోంది. ఈ సమావేశంలో కూడా ఏదైతే ఉన్నటువంటి ఆయుధాలను వెనక్కి పంపించాలి, సరిహద్దులో ఉన్న సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి అనేటటువంటి దాని మీద కూడా చర్చ నడుస్తుంది. కానీ పాకిస్తాన్ నమ్మేందుకు లేదు. ఎందుకంటే మాట్లాడితే వాడు బ్లాక్మెయిల్, బెదిరింపులు ఎలా ఉంటాయనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఏదైతే డీజీఎంఓల సమావేశం తర్వాత కూడా మేము కాల్పులు విరమణకి ఒప్పుకున్నామని చెప్పేసి మళ్ళీ కాల్పులు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి చూసాం మనం. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ వక్ర బుద్ధికి నిదర్శనాలు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు అంటే భారత్ అంటే వివేచన కలిగింది. అంతేకాకుండా భారత్కి తెలివి ఉంది. భారత్ ఏం చేస్తుందంటే ఆలోచించగలిగినటువంటి శక్తి ఉంది. కానీ పాకిస్తాన్ పిచ్చిది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా పిచ్చి ప్రభుత్వం. ప్రజలు మంచోళ్ళే, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పిచ్చిది. ఎవరైతే అసీం మునీర్ ఉన్నాడో అతని చేతిలో ఒక రాయి లాంటిది పాకిస్తాన్ పరిస్థితి ఈరోజు. సో పిచ్చోళ్ళ చేతిలో రాయి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎటువైపు ఎలా ఇసురుతాడో తెలియదు, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. సో పాకిస్తాన్లో పరిస్థితి కూడా ఇదే. కాబట్టి అణ్వాయుధాల పేరుతో వాళ్ళు బెదిరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆ అణ్వాయుధాల మీద ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి కదలికలు కావచ్చు. కదలికలు మీన్స్ ఏంటి? వాటికి సంబంధించినటువంటి సంరక్షణ కానీ, అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి వినియోగం కానీ, వాటికి సంబంధించి ఏం జరుగుతుంది అనేటటువంటి ప్రాసెస్ కానీ వీటన్నిటి మీద కూడా ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎవరు చూస్తారు అంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఒకటి ఉంది. దీన్ని IAEA అంటాం. ఇది వచ్చేసి యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసేటటువంటి ఒక ఏజెన్సీ. ఇది ఏం చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అణ్వాయుధాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి సంరక్షణ కావచ్చు, అణ్వాయుధాలకు సంబంధించి ఏదైనా సమస్యలు వస్తాయి అంటే లీకేజ్ కానీ, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగితే అక్కడికి వెళ్ళి వాటిని వెంటనే సెట్ చేయడం కావచ్చు. మూడోది వచ్చేసి పర్యవేక్షణ చేయడం, అంటే ఏ విధంగా ఉంది అనేటటువంటి దాని మీద ఒక పర్యవేక్షణ చేస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి స్థావరాలన్నీ కూడా ఈ IAEAకి గానిస్తే ఖచ్చితంగా అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతుంది. నిన్న రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే అంశాన్ని కూడా ఆయన బయట పెట్టినటువంటి పరిస్థితి. సో కాబట్టి పాకిస్తాన్ ఈ పిచ్చోడి చేతిలో రాయి ఎలా ఉంటుందో పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు అలా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు అణ్వాయుధాల మీద
బాధ్యత కావచ్చు, అణ్వాయుధాల మీద అజమాయిషీ కావచ్చు ఎవరు తీసుకోవాలి అంటే ఇప్పుడు IAEA తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో పిచ్చోడు ఎప్పుడు ఎలా కాలుస్తాడో తెలియదు. మనం చూసాం పూంచ్ సెక్టార్లో ఇష్టం వచ్చినట్టు పిచ్చోడు గన్ను పెట్టుకుని ఎలా కాలుస్తో అలా కాల్ చేసి ఎంతమంది సామాన్యులను బలి తీసుకున్నారో కూడా చూసినటువంటి పరిస్థితి. సో కాబట్టి పిచ్చోడి చేతిలో రాయిలాగా పాకిస్తాన్ చేతిలో అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి మీద నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వాటిని మీద పర్యవేక్షణ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అణ్వస్త్రాల మీద అజమాయిషీ పాకిస్తాన్కి తొలగించేసి అక్కడ ఉన్నటువంటి IAEA బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదో ఒక రోజు ఇలాంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కావచ్చు, అంతేకాకుండా సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా మాట్లాడుకొని IAEAకి ఇవ్వాలి అనేటటువంటి ఒక డిమాండ్ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పిచ్చోడి చేతిలో రాయిని తీసేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.